మనిషి తినే ఆహార పదార్థాలను నిర్దేశించాల్సిన అవసరం ఉందంటారు ఈ రోజుల్లో. నాయన ఈ ఆహారం గురించి మొగుడుకు పిల్లలు కొట్టుకొని నా దగ్గరకు వస్తారు. ఉమ్, కొట్లాడుకొని నా దగ్గరకు వస్తారు. ఓకే. ఒక ఆంధ్ర అమ్మాయి మన తెలంగాణ కరీంనగర్ పిల్లగానికి ఇచ్చి పెళ్లి చేశారు. ఆ పిల్లని వీళ్ళ ఇంటి కాపురానికి వచ్చింది. ఉమ్, ప్రతి విషయంలో నూనె ఎక్కువ వేసి వంటలు చేస్తారు. ఉమ్, కృష్ణా జిల్లా వాళ్ళు అవును. 1/2 కిలో నూనెలు పోసేస్తారు. ఇక్కడ తెలంగాణ వాళ్ళకు మన వేడి ప్రాంతం, అదేమో చలువ ప్రాంతము. నూనె ఎక్కువ వేస్తే నూనె పదార్థాలు తింటేనే ఆంధ్ర మొత్తంలో వాళ్లకు జీర్ణం అవుతుంది, లేకపోతే జీర్ణం కాదు. చలి వస్తుంది, శరీరం చలువలు కమ్ముతాయి. కమ్మకుండా ఉండడానికి ఆ స్వీట్లు, ఆ వెరైటీలు అన్నీ అక్కడ వాళ్ళు నూనె పదార్థాలు ఎక్కువ తింటారు. నూనె 1/2 కిలో పోసేస్తుంది. అది అవును. 1/2 కిలో నూనె పోసేసి వంట చేసేస్తారు వాళ్ళు. అవును. మన దగ్గర 2 చెంచాలు వేస్తారు. ఇక్కడ తెలంగాణలో 2 చెంచాలు వేస్తారు. ఎందుకు? ఇది వేడి పదార్థం కాబట్టి, వేడి ఆ వాతావరణం కాబట్టి తక్కువ. మాలాగా నీ వంటలు చేస్తులేవని వీళ్ళు ఆ పిల్లని విడిచిపెట్టింది తెలుసా? మరి చేసుకునేటప్పుడు మాత్రం ఆంధ్ర అయితేమి, తెలంగాణ అయితేమి, కరీంనగర్ అయితేమి, నార్త్ పిల్ల అయితేమి, సిక్కుల పిల్ల అయితేమి, ఇంకో కులం పిల్ల అయితే పిల్ల దొరికితే ఛాలెంజ్ చేసుకుంటారు కదా. మరి చేసుకున్న తర్వాత ఆమె ఆహారపు అలవాట్లు, నీ ఆహారపు అలవాట్లలో డిఫరెన్స్ వచ్చినప్పుడు మరి గొడవలు ఎందుకు జరుగుతున్నాయి నాన్న? నేను ఒక మాట అంట, ఆంధ్రాలోనేమో వంటలు వేరు, ఉల్లిపాయలు టమాటాలు లేకుంటే తినరు. ఇక్కడ మన తెలంగాణలోనేమో ఉల్లిపాయలు వేస్తే కొంతమంది వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొనే తింటారు. మేము ఇక్కడ సీనియర్ సిటిజన్స్ వచ్చి మొన్న మా దగ్గర అన్నారు, అందరం సీనియర్ సిటిజన్స్ అయిపోయినాము, ఒక వంట మనిషిని పెట్టుకొని కాలనీలో పెడదామంటే, వద్దురా బాబు, ఆ వంట మనిషి 2 రోజులలో వారిపోతాయి. ఒక ఆయనకట అల్లం వెల్లుల్లి నూనెలో వేసి పోపు పెడితేనే ఇష్టమట. ఒక ఆయనకు కరివేపాకు కొత్తిమీర లేకుంటే తినడట. ఇంకొక ఆయన ఏం చేస్తాడట అంటే హాఫ్ బాయిల్ కూరలు ఇది ఉప్పు మిరప్పొడి చల్లుకుంటాడట. ఇంతమంది, ఇన్ని ప్రాంతాల వాళ్ళు, ఇన్ని దేశాల వాళ్ళు, ఇన్ని ప్రపంచంలో వాళ్ళందరూ ఒకటి దగ్గర ఉండే ఒక వంట మనిషి కుదురుతుందా నాయన? కాబట్టి ఈ ముసలోళ్ళందరూ సీనియర్ సిటిజన్స్ హోమ్ నడపడం చాలా కష్టం నాన్న. ఎందుకు కష్టము? మేము కరీంనగర్లో పెరిగొచ్చినాం, మాకు ఇట్లనే ఉండాలి అంటాడు ఒక ఆయన. నేను ఆంధ్రాలో పుట్టొచ్చిన ఇట్లనే. ఒక ఆయన అంటాడు, నేను నార్త్లో ఉండొచ్చిన ఉప్పు కారం జల్లితే చాలు అంటాడు. మరి ఇంతమంది అభిప్రాయాన్ని వంటలు ఎందరికీ నచ్చినట్టుగా చేయడము ఒక వంట మనిషికి సాధ్యమా? కాబట్టి ఏ ప్రాంతానికి, ఏ దేశానికి కావలసినటువంటి ఈ విషయం విడివిడిగా ఇచ్చింది.